రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ సోమవారం సాయంత్రం 8వ డివిజన్ పరిధిలోని బాపూజీ నగర్ లో పర్యటించారు. స్థానిక ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి సమస్యలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. డివిజన్ ఇంతకు ముందు ఏ సమస్యలున్నా ఏదున్నా నాకు ఇంకా గుర్తు. రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే కాగానే స్వామి ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి ఫస్ట్ రోడ్డు కొబ్బరికాయ కొట్టించి ఇక్కడి నుంచి అన్ని పనులు ప్రారంభం చేయడం జరిగింది. వీళ్ళందరి దయతోని ఎంతో భారీ మెజారిటీతో ఆయన గెలిచినందుకు ప్రతి దినం నిత్యం ఆయన ఎట్లయితే ఊరు అభివృద్ధి పైన రాజ్ ఠాకూర్ గారు ఏదైతే అభివృద్ధి పైన కష్టం పడి కసరత్ చేసి వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఏదైతే ఆయన చేస్తూ ఉన్నాడో అదేవిధంగా నేను కూడా ఆయన ఆదేశాల మేరకు ప్రతి డివిజన్ ఇక్కడ సమస్యలు ఉన్నాయి అంటే వెళ్ళి తెలుసుకొని ఆయన దృష్టికి తీసుకెళ్ళి ప్రతిదీ కూడా వీళ్ళకి పాపం ఇల్లులు వచ్చినాయి. ఇప్పుడు మేము వచ్చి కూర్చొని అన్ని చెక్ చేసి అమ్మ మీరు బాధపడద్దు, L1లో L2లో ఉంది అని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళతోని ఎన్నో సమస్యలు. ఇప్పుడు కొంతమందికి ఫ్యామిలీ కార్డు లేదు, చాలా పూర్వ ప్రభుత్వంలో బాగా కష్టాలు పడ్డారు, వాళ్ళకి డబ్బులు తీసుకున్నారంట, ఎంతో బాగా కష్టాలు వాళ్ళ కష్టాలు వాళ్ళ వదినగా నేను ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు అన్ని ప్రతీది కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా రాజ్ ఠాకూర్ గారు ఆల్వేస్ వీళ్ళ తోడు నీడగా వాళ్ళ అన్న ఎప్పుడు ఉంటాడని ఇక్కడ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఏ సమస్య ఉన్నా ఆఫీస్కి రావాలి మీరు అని చెప్పడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ మేయర్ ఉంటారు, ఇప్పుడు మాంకల్ స్వామి ఉంటారు, పాతపల్లి ఎల్లన్న ఉన్నారు. ఇద్దరికి కూడా ఏదున్నా ఈ ముందుకు తీసుకెళ్ళి ఏ కష్టం వచ్చినా మీ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ కానీ అన్నీ కొత్తగా అవుతున్నాయి. ప్రతిదీ రోడ్లతో సహా మీకు అన్ని మంచిగా అయితే మీకు బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత రాజ్ ఠాకూర్ అన్నది. కాబట్టి టెన్షన్ పడకండి. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పార్లపల్లి పుష్పలత, బాబు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.